నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు మన టాపిక్ 5 సంవత్సరాలుగా పెట్టుబడులంటేనే అర్థం మర్చిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు పెట్టుబడులు ఏరులై పారుతుంది। ఇటు చూడండి, రాష్ట్రానికి రూపాయి 1,82,162 కోట్లతో పెట్టుబడులు। గత 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంత పెద్ద నెంబర్ చూసాము। ఎప్పుడు చూసామంటే అప్పుల్లో చూసాము। కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయినప్పటికీ దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు ఏరులై పారుతుంది। ఇలా చూడండి, 2,63,000 మందికి ఉపాధి। గత ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇంత మందికి ఒక్కసారిగా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు వచ్చింది చూసాము। ఎప్పుడంటే 2,50,000 మంది సొంత పార్టీ కార్యకర్తలను ఎంచుకొని వాలంటీర్లుగా కేవలం 5,000 రూపాయలు మాత్రమే చెల్లించి వాళ్ళను పార్టీ పనులకు ఉపయోగించుకోవడం అయితే చూసాము। కానీ ఈ ఉపాధి అవకాశాలు అయితే మనం ఎప్పుడు చూసిన పాపాన పోలేదు। బీపీసీఎల్, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు రాక విశాఖలో వచ్చే జూన్ నుంచి టీసీఎస్ కార్యకలాపాలు సీఎం అధ్యక్షన జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదము, నిర్దేశిత వ్యవధిలో ప్రాజెక్టులు పూర్తి చేసేలా పర్యవేక్షణ। కానీ మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఏం జరిగింది? పెట్టుబడులు వచ్చే కథ దేవుడెరుగు। ఆల్రెడీ ఉన్న కంపెనీలను, ఉదాహరణకు అనంతపూర్ లో జాకీ కంపెనీ, డ్రాయర్ల కంపెనీకి డ్రాయర్ కూడా ఇప్పేసి తరిమేసిన చరిత్ర గత ప్రభుత్వానిది। అదేవిధంగా అమర్ రాజా బ్యాటరీస్ ని లేనిపోని కక్షాపూరిత రాజకీయాలతో, దిక్కుమాలిన పాలసీలతో, ఏదో పొల్యూషన్ పేరుతో అమర్ రాజా ఫ్యాక్టరీని కూడా తరిమేస్తే వాళ్ళు తెలంగాణలో వచ్చి ఇప్పుడు వేల మందికి ఉపాధి కల్పించేలాగా ముందుకెళ్తున్నారు। కానీ మన గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెట్టుబడులు నిజంగానే రాలేదా? కంపెనీలు రాలేదా అంటే వచ్చాయి। న్యూడిల్స్ బండ్లు, చేపలు, రొయ్యలు, ఎండు చేపలు, పండుగప్పలు, ఇవి కదా వాళ్ళు తెచ్చింది। ఇవి తెచ్చి ఆల్రెడీ ఉన్న కంపెనీలను భయభ్రాంతులను చేసి కొత్తగా ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళకి దిక్కుమాలిన పాలసీలతో ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే పారిపోయేలాగా పరిపాలించింది మన జగన్మోహన్ రెడ్డి గారు। కానీ ఇప్పుడు చంద్రబాబు గారి నేతృత్వంలో పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు చూడండి ఒకసారి। కంపెనీ పేరు భారత్ పెట్రోలియం కార్పొరేషన్, రామాయపట్నంలో పెట్టుబడి ఎంత పెడుతోంది? 96,862 కోట్లలో పెట్టుబడి పెడితే ఉపాధి 2,400 మందికి ఉపాధి కల్పించనున్నారు। టాటా కన్సల్టెన్సీ సర్వీసు విశాఖపట్నంలో 80 కోట్లతో పెట్టుబడి పెడితే ఉపాధి ఏమో 2,000 మందికి। ఇది కేవలము ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా దాదాపు ఒక 5,000 నుంచి 6,000 మందికి ఉపాధి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి। ఆజాద్ మొబిలిటీ ఇండియా శ్రీ సత్యసాయి జిల్లాలో 1,046 కోట్లతో పెట్టుబడి పెడితే 2,381 మందికి ఉపాధి కల్పించబోతున్నారు। బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ అనకాపల్లి జిల్లాలో 1,174 కోట్లతో పెట్టుబడి పెడితే 1,500 మందికి ఉపాధి। ఈ విధంగా పారిశ్రామిక రంగంలో దాదాపు 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 8,281 మందికి ఉపాధి కూడా కల్పించబోతున్నారు। ఇది పారిశ్రామిక రంగంలో। ఇంకా ఇంధన రంగంలో ఎంఎం గ్రీన్ అమ్మోనియా ఇండియా కాకినాడలో 12,000 కోట్లతో పెట్టుబడులు పెడితే 2,600 మందికి ఉపాధి కల్పించబోతున్నారు। అదేవిధంగా జాన్ కాకరిల్ గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్స్ కాకినాడలో 2,000 కోట్లతో పెట్టుబడి పెడితే 500 మందికి ఉపాధి కల్పించబోతున్నారు। టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ కర్నూలులో 2,000 కోట్లతో పెట్టుబడి పెడితే దాదాపు 1,380 మందికి ఉపాధి కల్పించబోతున్నారు। అదేవిధంగా క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3 అనే సంస్థ నంద్యాల, కడప ఈ 2 ప్రాంతాలలో 2 కోట్లతో పెట్టుబడి పెడితే దాదాపు 650 మందికి ఉపాధి కల్పించబోతున్నారు। ఇవే కాకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో దాదాపు 65,000 కోట్లతో పెట్టుబడులు పెడితే దాదాపుగా 2,50,000 మందికి ఉపాధి కల్పించబోతున్నారు। కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఒక పరిపాలన ఏ విధంగా చేయాలి, పెట్టుబడులు ఏ విధంగా తేవాలి, యువతకు ఉపాధి ఏ విధంగా కల్పించాలని ఈ 6 నెలల ప్రాంతంలో చంద్రబాబు గారు మిగిలిన మంత్రివర్గము చూసిన చొరవ చూసైనా నేర్చుకుంటాడని భావిద్దాం। పెట్టుబడులతో వచ్చే సంస్థల ప్రత్యేకతలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రామాయపట్నం। ఇక్కడ చూడండి, జిల్లాల వారీగా చూస్తే రామాయపట్నం అంటే నెల్లూరు జిల్లా, విశాఖపట్నము, సత్యసాయి జిల్లా, అనకాపల్లి జిల్లా, ఈ విధంగా తన మన లేకుండా
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, రాయలసీమ ప్రాంతం అయితేనేమి, ఉత్తరాంధ్ర అయితేనేమి, గోదావరి జిల్లాలు అయితేనేమి, ఎక్కడ ఏది వర్కౌట్ అవుతుందో వాటిని ఎంచుకొని మరి రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉపాధి కల్పించేలాగా ఒక ప్లాన్ వేసుకొని ఒక పద్ధతిగా ముందుకెళ్తే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చే విధంగాను, అదే విధంగా దాదాపుగా 2,63,000 మందికి ఉపాధి కల్పించే విధంగా కూటమి ప్రభుత్వము కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది. ఇది కదా పరిపాలన అంటే, ఇది కదా పెట్టుబడులు రాబట్టడం అంటే, ఇది కదా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం అంటే. గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఏముంది? ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఎవరికి ఇచ్చారు? 2,50,000 మంది సొంత కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకొని అదే ఎప్పుడు అడిగినా అదే లెక్క చూపించుకుంటూ ఇంతమందికి ఉపాధి కల్పించామని చెప్పి తప్పట్లు కొట్టుకోవడం తప్పితే ఏనాడైనా కనీసం ఒక 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రణాళిక వేసుకొని చేసిన దాఖలాలు ఉందా? ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ విధంగా ఒకవైపు రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్కు అమరావతిలో ఆల్రెడీ డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఆ విధంగా అనాథగా రాజధాని లేని మన రాష్ట్రానికి ఒక రాజధాని వచ్చింది. అదే విధంగా 2 లక్షల కోట్లతో పెట్టుబడులు వచ్చింది. నూతన సంవత్సరంలో కేవలం 6 నెలలు మాత్రమే అయినప్పటికీ తనకున్నటువంటి కాంటాక్ట్స్ తో, తనకున్నటువంటి రాజకీయ చాణక్యంతో చంద్రబాబు గారు ఒక పాలసీని క్రియేట్ చేసి ఎవరెవరైతే పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారో వాళ్లకు కావలసినటువంటి ప్రోత్సాహాలు కల్పించి మన యువతకు ఉపాధి కల్పించే విధంగా ముందుకేస్తున్నారు. ఈ విధంగా ఇందులో 10% పెట్టుబడులు తెచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా అయినా వచ్చిండేది. ఇలా పరిపాలించకుండా దిక్కుమాలిన పాలసీలతో బటన్లు నొక్కకుండా కూర్చొని కాలక్షేపం చేసి ఓడిపోయిన తరువాత ఇప్పుడు వచ్చి ఈవీఎంల వల్ల ఓడిపోయాను, నాకు బ్యాలెట్ బాక్సులు పెట్టాలండి. ఒక పని చేయండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఈవీఎంలోనే ఎలక్షన్ జరగాలంటే పోయి పాకిస్తాన్ లో పోయి పోటీ చేయండి. అది ఇప్పుడు కూడా బ్యాలెట్ బాక్సుల్లోనే జరుగుతుంది. బాగా రిగ్గింగ్ కూడా చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చే ఎన్నికలు కూడా ఈవీఎంలోనే జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఈ విధంగా అభివృద్ధి చేసుకుంటూ పరుగులు పెడితే గెలిచబోయేది కూటమి ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసి ఎందుకు ఓడిపోయారో, కనీసం ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తుంటే ఒక ట్వీట్ వేసి అభినందించాల్సింది పోయి సాక్షి పేపర్ లో ఇష్టం వచ్చినటువంటి ఆర్టికల్ రాసుకుంటూ జనాలను తప్పుదోవ పట్టిస్తూ కాలయాపన చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే విధంగా ముందుకెళ్తే వచ్చే ఎన్నికల్లో ఈ 11 సీట్లు కూడా రావు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దయచేసి ఎప్పుడైనా ఒకరు మంచి పని చేస్తున్నప్పుడు కనీసము కామన్ సెన్స్ అభినందించడం నేర్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.